श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। श्रीमद्भगवद्गीता మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము। శ్రీకృష్ణ పరమాత్మనే నమః। శ్రీకృష్ణ ప్రార్థన। నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం। శ్రీ గురు ప్రార్థన। న గురోరధికం తత్వం, న గురోరధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే। మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। ఓం ఇతి గీతాధ్యానం। ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం, వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం, అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం, భగవద్గీతే భవద్వేషిణీం। ధృతరాష్ట్ర ఉవాచ। ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః, మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ। ధృతరాష్ట్రుడిట్లనెను, ఓ సంజయ, పుణ్యభూమియగు కురుక్షేత్రమున యుద్ధాభిలాషులకు నా పుత్రులను పాండురాజు పుత్రులను సమకూడి ఏమి చేసినారు? సంజయ ఉవాచ। దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా, ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్। సంజయుడిట్లు సమాధానమునిచ్చెను। అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహానుసారముగా నిలుపబడిన పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని చేరి ఇట్లు పలుకసాగెను। పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా। గురుదేవా, ద్రుపదపుత్రుడును మీ శిష్యుడును బుద్ధిమంతుడును అగు దృష్టద్యుమ్నుని వ్యూహ ప్రకారము నిలిచియున్న పాండవ సైన్యమును పరికింపుము। అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి, యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః, దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్, పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః, యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః। ఈ పాండవ సేన యందు గొప్ప విలుకాండ్రు వీరులు, యుద్ధమున భీమార్జునులతో సమానులైన సాత్యకి, విరాటుడు, మహాయోధుడగు ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, శక్తిమంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, నరపుంగవుడైన శైబ్యుడు, పరాక్రమశాలి అయిన యుధామన్యుడు, మహాశక్తిమంతుడగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు ఉన్నారు। వీరందరూ మహారథులు। అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా, నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే। విప్రవర్య,
ఇక మన సైన్యములో గల ప్రముఖ సేనా నాయకులను మీకు గుర్తు నిమిత్తము చెప్పుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. తమరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడగు కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు ఇంకను నా కొరకు ప్రాణములు నొసగ సంసిద్ధులై నానాశస్త్ర ప్రహార సమర్థులు, యుద్ధ నిపుణులు నగు ఇతర శూరులనేకులున్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. అట్టి మన బలము భీష్మాభిరక్షితమైనను వారలను జయించుటకు అసమర్థమైనది. స్వల్ప సంఖ్యాకమగు వారి బలము భీమాభిరక్షితమై మనలను జయించుటకు సమర్థమై ఉన్నది. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అందువలన మీరందరూ సమస్త వ్యూహద్వారములలో నియమిత స్థానములందుండి భీష్మ పితామహునే రక్షింతురుగాక. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినోద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ప్రతాపశాలియు కురుకుల వృద్ధుడగు భీష్మ పితామహుడు దుర్యోధనుని హృదయము హర్షపూర్ణమగునటుల పెద్దగా సింహగర్జనను నర్చి శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోభవత్. అట్లు భీష్మునిచే పురికొల్పబడిన పిమ్మట శంఖములు, భేరులు, ఢక్కలు, మృదంగములు, రణశృంగములు ఒక్క పెట్టున మ్రోగెను. ఆ రణధ్వనులు సర్వత్రా వ్యాపించెను. తతః శ్వేతైర్ హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. పిమ్మట తెల్లని గుర్రములను పూంచిన గొప్ప రథమును గూర్చుండి కృష్ణార్జునులు దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమను శంఖమును, అర్జునుడు దేవదత్తమను శంఖమును, భయంకర కార్యములను నర్చు భీముడు పౌండ్రమను మహాశంఖమును ఊదిరి. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్రుడగు ధర్మరాజు అనంత విజయమును శంఖమును, నకులుడు సుఘోషమను శంఖమును, సహదేవుడు మణిపుష్పకమను శంఖమును పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ ప్రభు, మహాధనుర్ధరుడగు కాశీరాజు, మహారథుడగు శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, పరాజయమెరుగని సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, మహావీరుడగు అభిమన్యుడు మొదలగు వారందరూ
సేనయందంతటా తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సఘోషోధాత్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. ఆ శంఖారావములు భూమ్యాకాశములు తిరిగి తిరిగి ప్రతిధ్వనించి భయంకరములై దుర్యోధనాదుల హృదయములను బ్రద్దలు చేసెను. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాత్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఋషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. మహీపతి అప్పుడు కపిధ్వజుడగు అర్జునుడు ధృతరాష్ట్రపుత్రులను యుద్ధ సంసిద్ధులుగా గాంచి శస్త్రప్రయోగ ప్రయత్నములో విల్లునెత్తి శ్రీకృష్ణునితో నిట్లు పలికెను. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. అర్జునుడు పలికెను, అచ్యుత, ఈ యుద్ధమున నేనెవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో దుర్బుద్ధియగు దుర్యోధన హితకాములై యుద్ధమనర్ప నే వీరులు అరుదెంచిరో చూచునంత వరకు నా రథమును రెండు సైన్యముల మధ్య నిలుపుము. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు పలికెను, అర్జునుడు శ్రీకృష్ణునికిట్లు చెప్పగా అతడు రెండు సేనల మధ్య భీష్మద్రోణుల ఎదుటను మరి మిగిలిన రాజులందరి ముందరను రథమును నిలిపి, పార్థ, ఈ సమకూడిన కౌరవులను చూడుము అని పల్కెను. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. అప్పుడు పార్థుడు రెండు సేనల యందున్న పితృస్థానీయులను, తాతలను, విద్యా గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, సఖులను, మామలను, మిత్రులను గాంచెను. తాన్ సమీక్ష్య సకౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ఠో విషీదన్నిదమబ్రవీత్. అర్జునుడు అటనున్న బంధువులందరినీ గాంచి అత్యంత దయార్ద్ర హృదయుడై దుఃఖించుచూ ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు పల్కెను, కృష్ణ, యుద్ధాభిలాషులై ఇట కూడిన బంధువుల జూడ
నా అవయవములు పట్టు తప్పిపోవుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమున వణకు పుట్టుచున్నది, గగుర్పాటు కలుగుచున్నది, చేతి నుండి గాంధీవము జారిపోవుచున్నది, చర్మము మండుచున్నట్లున్నది, నిలబడుటకు శక్తి లేకున్నది, మనస్సు భ్రమించుచున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అశుభ సూచకములగు శకునములను కూడా చూచుచున్నాను. యుద్ధమున బంధువులను చంపిన కలిగిడి శ్రేయస్సు నాకు కానరాదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితేన వా, కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, యుద్ధమున విజయము గాని రాజ్యభోగములను గాని నేను కోరను. మనకు రాజ్యభోగములతో గాని జీవితముతో గాని ప్రయోజనమేమున్నది? ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ, తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః, మాతులా శ్వశురాః పౌత్రాస్యాలా స్పంబందినస్తదా. ఎవరి నిమిత్తమీ రాజ్యభోగ సుఖములను మనము కోరుచుంటిమో అట్టి విద్యాగురువులు, పితృస్థానీయులు, పుత్రులు, పితామహులు, మామలు, మేనమామలు, మనుమలు, బావమరుదులు, పరంపరా సంబంధులు ధన ప్రాణముల మీద ఆశ వదులుకొని ఈ యుద్ధమునకు వచ్చి నిలిచి ఉన్నారు. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన, అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. నన్ను చంపువారలైనను త్రిలోకాధిపత్యము నిమిత్తమైనను నేను వీరిని చంపనొల్లను. భూలోక రాజ్యము నిమిత్తమై చంపనని వేరుగా చెప్పవలెనా? నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన, పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. జనార్దన, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి ప్రీతి కలుగును? దుర్మార్గులను చంపినను మనకు పాపమే సంభవించును. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్, స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఓ కృష్ణ, మన బంధువులకు దుర్యోధనాదులను చంపతగదు. బంధువులను చంపి మనమెట్లు సుఖింపగలము? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః, కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం, కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం, కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. జనార్దన, వీరు రాజ్యలోభము వలన అవివేకులై వంశనాశనము వలన కలుగు దోషమును మిత్రద్రోహముననగు పాపమును గ్రహింపకుందురుగాక. కాని వంశనాశము వలన కలుగు దోషమును గ్రహించిన మనము ఈ పాపకార్యము నుండి ఏల విరమింపరాదు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః, ధర్మే నష్టే కులం కృత్స్న మధర్మోభిభవత్యుత, అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః, స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః, సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ, పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః.
ఓ కృష్ణ, వృష్ణికుల సంభవ, కులము నశించుటచే సనాతన కులధర్మములు నశించును. ధర్మనాశముచే కులమంతకు అధర్మ వ్యాప్తి కలుగును. అధర్మ వ్యాప్తిచే కుల స్త్రీలు చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటచే వర్ణ సంకరము కలుగును. అట్టి వర్ణ సంకరము కులనాశకులకు నరక కారణమగుచున్నది. వారి పితృదేవతలు శ్రాద్ధతర్పణ క్రియలు లేకపోవుటచే నరకమున పడుదురు. దోషైరేతైః కులగ్రానాం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. జనార్దన, కులనాశకుల ఈ వర్ణసంకర కారణములైన దోషముల వలన సనాతన జాతి కుల ధర్మములు నశించుచున్నవి. కులధర్మ భ్రష్టులగు మానవులకు నరక నివాసము తప్పదని వినుచున్నాము. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ఆహా, రాజ్య సుఖలోభమున బంధువుల వధింప నుద్యమించి మనమెంత మహాపాపమును జేయ సమకట్టితిమి. యది మామప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. నిరస్త్రుడనై ప్రతీకార బుద్ధి లేని నన్ను శస్త్రధారులై దుర్యోధనాదులు యుద్ధమున చంపినను అది నాకు క్షేమకరమైనదే యగును. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు పలికెను. అర్జునుడిట్లు పలికి బాణముతో గూడిన వింటిని విడిచి శోకాకుల చిత్తుడై రథమున కూర్చుండెను. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః సంపూర్ణం. ఇట్టు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జునుల సంవాదమును నగు శ్రీమద్భగవద్గీతలయందు అర్జున విషాదయోగమును మొదటి అధ్యాయము సంపూర్ణం. సంసార సాగరం ఘోరం తత్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. ఇతి వైష్ణవీయ తంత్రసారము. గీతామహాత్మ్యము. ధరోవాచ భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణీ ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ధరాదేవి శ్రీ మహావిష్ణువును ఇట్టు ప్రశ్నించెను. ఓ దేవదేవ, పరమేశ్వర, ప్రభు, ప్రారబ్ధము అనుభవించు వారికి స్థిరమైన భక్తి ఎట్లు కలుగును? విష్ణుర్వాచ గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్త సవిఘ్నేయో దేహాంతే పరమం పదం. ఎవడు గీతార్థమును నిత్యము చింతన చేయునో అతడు జీవన్ముక్తుడగునని చెప్పబడెను. దేహానంతరమున పరమపదమును పొందును. సూతముని ఉవాచ మహాత్మ్యమే తద్గీతయాః మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. సూత మహాముని ఇట్లు అనెను. నాచేనిప్పుడు చెప్పబడిన ఈ గీతా మహాత్మ్యము సనాతనమైనది. గీతాపారాయణానంతరము దీనిని పఠించువారు చెప్పబడిన ఫలమును పొందుదురు. ఇది శ్రీ వరాహ పురాణాంతర్గతము శ్రీ గీతా మహాత్మ్యము సంపూర్ణము. తస్మాదధ్యాయమాద్యం యః పఠతే శృణుతే స్మరేత్
అభ్యసేత్తస్య న భవేత్ భవాంభోధిర్దురుత్తరః. పూర్వం సుశర్మ అనే బ్రాహ్మణుడు భ్రష్టుడై జీవించి మరణించి తదుపరి జన్మలో ఎద్దుగా పుట్టినాడు. ఒకనాడు బండి లాగుతూ కాలుజారి గాయపడి మరణవేదన పడుతుండగా ఆ మార్గములో పోతున్న ఒక వేశ్య జాలిపడి తన పుణ్యములో కొంత వంతు ధారకముగా ధారపోసినది. ఆమె ధారపోసిన పుణ్యముతో మరణవేదన తొలగిపోయినది. తరువాత జన్మలో ఒక భూసురుని కుమారునిగా జన్మించినాడు. జాతిస్మరణ శక్తి కలిగిన వాడొకటచే వేశ్యమాతను దర్శించి అంత మహత్తర పుణ్యము ఎట్లా సంపాదించినావని ప్రశ్నింపగా ఆమె తన పెంపుడు చిలుక పలుకుతూ ఉండే గీత ప్రథమాధ్యాయము వినుట వలన కలిగినదని బదులిచ్చినది. గీత ప్రథమాధ్యాయము పఠించువాడు, వినువాడు, స్మరించువాడు భవసాగరమును తేలికగా దాటగలడు. గీత ప్రథమాధ్యాయ పారాయణ ఫలము పాప విముక్తి. శ్రీ పద్మపురాణాంతర్గతము. మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్య మంగళం. మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ఇతి శుభం పరిసమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.